హాయ్, వెల్కమ్ టు తెలుగు బిట్ బ్యాంక్. ఈ వీడియోలో మనం ఇండియన్ జియోగ్రఫీ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ ప్రశ్నలను చూద్దాం. విస్తృతి అక్షాంశాల దృష్ట్యా భారతదేశం వేటి మధ్య విస్తరించి ఉంది? ఇది కన్యాకుమారి, జమ్మూ కాశ్మీర్ల మధ్య విస్తరించి ఉంది. తర్వాత ప్రశ్న, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సోం, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలతో సరిహద్దును పంచుకున్న దేశం ఇది? ఆన్సర్ బంగ్లాదేశ్. తర్వాత ప్రశ్న, పులికాట్ సరస్సు ఏ తీరాల మధ్య విస్తరించింది? ఆన్సర్ సర్కారు కోరమండల్ తీరం వెంబడి విస్తరించింది. తర్వాత ప్రశ్న, కేరళ తీరం వెంబడి వ్యవసాయం చేసే ముస్లింలను ఎలా పిలుస్తారు? ఆన్సర్ వీళ్ళని మొప్లాలు అంటారు. తర్వాత, భారతదేశానికి నైరుతి దిశలో దగ్గరగా ఉన్న దీవి ఏది? ఆన్సర్ ఇది మాల్దీవులు. తర్వాత ప్రశ్న, నర్మదా, తపతీ నదులు వరుసగా వేటిని వేరు చేస్తూ ప్రవహిస్తున్నాయి? ఇవి వింధ్య, సాత్పురా, అజంతా పర్వతాలను వేరు చేస్తున్నాయి. తర్వాత ప్రశ్న, ఆగ్నేయ దిశలో ఏ దీవి భారతదేశంతో దగ్గర సంబంధం కలిగి ఉన్నది? ఆన్సర్ సుమత్రా. తర్వాత ప్రశ్న, భారతదేశంలో అగ్నిలావాతో కూడిన పీఠభూమికి మంచి ఉదాహరణ ఏది? ఆన్సర్ దక్కన్ పీఠభూమి. తర్వాత ప్రశ్న, దేశంలో అత్యధిక వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? ఆన్సర్ మాసిన్రామ్. తర్వాత, దేశంలో అత్యధిక అత్యల్ప అటవీ ప్రాంతం కలిగిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ మధ్యప్రదేశ్, హర్యానా. తర్వాత ప్రశ్న, రాడ్ క్లిప్ రేఖకు దక్షిణాన చివరగా ఉన్న భారత్, శ్రీలంక మధ్య ఉన్న ప్రధాన భాగం ఏది? ఆన్సర్ మన్నార్ సింధు శాఖ. తర్వాత ప్రశ్న, మార్బుల్ రివర్ అని ఏ నదిని పిలుస్తారు? మార్బుల్ రివర్ అని ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ నర్మదా నదిని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, ప్రస్తుతం దేశంలో ఎత్తైన జలపాతం ఇది? కుంచికల్. తర్వాత ప్రశ్న, ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవి గల రాష్ట్రం ఏది? అస్సోం. తర్వాత, భారత్ బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పద ప్రాంతం ఏది? తీన్ బిఘా. తర్వాత ప్రశ్న, డూన్లు అనే సమతల మైదానాలు ఏ హిమాలయాల మధ్య ఏర్పడినవి? ఆన్సర్ శివాలిక్ మరియు నిమ్న హిమాలయాల మధ్య ఏర్పడ్డాయి. తర్వాత ప్రశ్న, దేశంలో ఎత్తైన శిఖరం ఏది? క్రింది వాటిలో దేశంలో ఎత్తైన శిఖరం కృష్ణగిరి. తర్వాత ప్రశ్న, ఈశాన్య ఋతుపవనాలను తమిళనాడులో అడ్డగించే కొండలు ఏవి? ఆన్సర్ షవరాయి కొండలు. తర్వాత ప్రశ్న, ప్రవాల బితిక దీవులని వేటిని పిలుస్తారు? ఆన్సర్ లక్షద్వీప దీవులు. తర్వాత ప్రశ్న, ప్రపంచ నదుల దినోత్సవం వరల్డ్ రివర్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ సెప్టెంబర్ 28. తర్వాత ప్రశ్న, భారతదేశంలో మొదటి చమురు బావి దిగ్బాయ్ ఇది ఏ నది పరివాహక ప్రాంతం వెంబడి ఉంది? ఆన్సర్ బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం వెంబడి ఉంది. తర్వాత ప్రశ్న, నారామణి అని బీహార్లో ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ గండక్ నదిని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, మయూరాక్షి కాలువ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్లో మయూరాక్షి కాలువ ఉంది. ఇది ఈ వీడియోలోని ఇండియన్ జియోగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.